ఇక్కడ చూడండి రిత్వి ఏం చేసిందో. అసలు ఏం జరిగిందో లాస్ట్ లో చెప్తా. ఆ మెట్ల మీద పాచ్ అయితే భయంకరంగా ఉంది. కాలు పెడితే జారిపోతుంది. మేమైతే కూర్చొని ఒక మెట్టు మీద నుంచి ఇంకో మెట్టు మీద జారుకుంటూ వెళ్ళాం. స్టార్టింగ్ లో నేను వేద సిట్టింగ్ లో అయితే ఎంజాయ్ చేసాం. తర్వాత బాగానే నిలుతాం. ఇంక వెళ్దాం పదా అని అంటే వద్దు మమ్మీ అని నడుస్తుంది. వీడి గురించి అయితే అస్సలు చెప్పబడలే, అలా ఎంజాయ్ చేస్తున్నాడు. వర్ష అయితే భయం అంటేనే దూకుతుంది. నన్ను దూకమని మా హస్బెండ్ మా అన్న అయితే ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ దూకేటప్పుడు ఒక షార్ట్ లో స్పెట్స్ పెట్టుకొని దూకేసిన 5 minutes కి అయితే గుర్తొచ్చింది స్పెట్స్ పెట్టుకొని దూకానని. ఎంత ఎతికినా దొరకలా. లాస్ట్ మా పార్కు కాలు కింద అయితే దొరికాయి. ఇంకా మా హస్బెండ్ విషయానికి వస్తే రిత్వికి భయం పోవాలని ఒకసారి నీళ్ళలో అయితే విసిరేసాడు. అది రిత్వి మనసులో పెట్టుకున్నట్టుంది. కాసేపు తర్వాత మా హస్బెండ్ మా అన్నతో ఏదో మాట్లాడుతున్న టైంలో రిత్వి వెనకాల నుంచి అయితే తోసేసింది. ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పింది. అదృష్టం కొద్దీ ఏం జరగలా. కాసేపు అందరు షాక్ లో ఉన్నారు. ఇంతలా మునిగాం కదా, కానీ అక్కడ ఉన్న ఫీలింగ్ ఏంటో తెలుసా? మీరు కాబట్టి మునుగుతున్నారు, ఆ మురికి నీళ్ళు ఎవరు మునుగుతారు అని అన్నారు. ఇంతే ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.